రవీంద్ర భారతి అనేది 1861లో ఆయన పుట్టారు. 1961లో శత జయంతి సందర్భంగా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ హెడ్ క్వార్టర్స్లో రవీంద్రుడి పేరు మీద ఒక గొప్ప ఆడిటోరియం నిర్మించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నిర్మించాలని వచ్చిన ప్రతిపాదనల్లో దాన్ని సజావుగా ఒక్కటే సంవత్సరంలో నిర్మించి పూర్తి చేసి ఓపెన్ చేసింది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అప్పటి ఆంధ్రప్రదేశ్ ఒక్కటి మాత్రమే, అదే ఇది. ఈరోజు రవీంద్ర భారతికి రవీంద్రుడి పేరు పెట్టినందుకో, లేకపోతే ఇక్కడి నిర్వహణ వల్లనో, లేకపోతే హైదరాబాద్ ఉండేటటువంటి మల్టీ కల్చరల్ ఒక స్పిరిట్ వల్లనో రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేయాలని అందరికి అనిపిస్తుంది. పక్కన తెలుగు యూనివర్సిటీ ఉంది, సారస్వత పరిషత్ ఉంది, ఇంకా పక్కకు పోతే హరిహర కళాభవన్ ఉంది, ఇంకా కిందికి పోతే సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉంది, ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంది. కానీ రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేస్తేనే ఒక ఆనందం కలిగేటట్టు ఒక గొప్ప వాతావరణం ఇక్కడ నెలకొనడానికి రవీంద్రుడి పేరు కూడా ఒక కారణమని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ నెల్లూరు కూడా పర్యటించారు కాబట్టి బహుశా నెల్లూరుని రవీంద్రనాథ్ ఠాగూర్ పర్యటించిన స్ఫూర్తిని తీసుకొని రమణారెడ్డి గారు ఈ వర్తమాన సమాజం ఆధ్వర్యంలో వారి మాతృమూర్తి పేరు మీదుగా ప్రతి సంవత్సరం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని నిర్వహించేవారని వినయ్ గారు చెప్పారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి నిజానికి నిన్న రవీంద్ర భారతి జయంతిని పురస్కరించుకొని మేము తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి ప్రజాకళ అనే పేరు మీద 99 రోజుల నిత్య కార్యక్రమాన్ని మేము ఈరోజు ఒక కథక సమ్మేళనం నడుస్తుంది. ఇది 99 రోజులు పాల్కురికి సోమన్న మూల అని ఒక వేదికకు పేరు పెట్టి నడిపిస్తూ ఉన్నాము. నిన్న రవీంద్రనాథ్ ఠాగూర్ కాబట్టి ఏ అంశం పెడితే బాగుంటుంది అని ఆలోచించుకొని మల్టీ లింగ్వల్ పోయిటరీ రిసైటేషన్ బహుభాషా కవి సమ్మేళనాన్ని నిర్వహించాము. దాంట్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, మరాఠీ, బెంగాలీ పోయిట్స్ని ఆహ్వానించి కవి సమ్మేళనం నిర్వహించాము. ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే రవీంద్రుడి పేరుకు అంత మాహాత్మ్యం ఉంది. రవీంద్రుడి పేరుకు అంత మాహాత్మ్యం ఉండడానికి కారణం ఏంటంటే అది అలవోకగా ఆయనకు వచ్చింది కాదు. రవీంద్రుడు నిజంగా ఎలాంటి వ్యక్తి, ఏ రకమైనటువంటి వ్యక్తి అంటే మనకు అంచనా వేయడానికి మనకు ఆ లెవెల్ మనుషులు చాలామంది ఉండొచ్చు, కనిపించవచ్చు. ఒక ఇక్బాల్ ఉన్నాడు, ఒక ప్రేమ్చంద్ ఉన్నాడు. అట్లా నిజానికి గురజాడ అప్పారావు కూడా నేను ఆ స్థాయిలో ఆలోచించదగ్గ లిస్టులో చేర్చదగ్గ మనిషి అనుకుంటాను. ఎందుకంటే చాలామంది సాహిత్యకారుల్లాగా ఒక కథకో, ఒక కవిత్వానికో, ఒక్క విమర్శకుడిగా మిగిలిపోవడానికో, లేకుంటే ఒక్క నవలాకారుడిగా నవలలు మాత్రమే రాయడానికో ఉండేటటువంటి వాతావరణానికి భిన్నమైన వాతావరణాన్ని ఆయన సృష్టించాడు. ఎందుకంటే ఆయనకి మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ దిగింది బెంగాల్లో కాబట్టి ఆ అదృష్టం, ఆ సౌలభ్యం కూడా బెంగాల్ వాళ్ళకే దొరికింది. బెంగాల్ వాళ్ళల్లో దాన్ని బాగా అందిపుచ్చుకున్నటువంటి వారు రవీంద్రనాథ్ ఠాగూర్ అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇంగ్లీషు అక్కడి నుంచే వచ్చింది. ఇంగ్లీషు వచ్చిన తర్వాత భారతీయ సాహిత్యంలో ఒక పునరుజ్జీవనం, ఒక కొత్త ఆలోచనల్ని మేల్కొల్పడానికి ఆ ఇంగ్లీష్ పనిచేసింది. అదృష్టవశాత్తు ఆయన ప్రైమరీ ఎడ్యుకేషన్ని కూడా ఇంగ్లాండ్లో చదువుకోగలిగాడు కాబట్టి అక్కడి నుండి, అంటే మనకు సరోజినీ నాయుడు ఎట్లయితే ఒక వయసు వచ్చిన తర్వాత ఇంగ్లాండ్కు వెళ్ళి చదువుకోవడం వల్ల ఇంగ్లీషులో భారతీయ తత్వాన్ని, భారతీయతను ఇంగ్లీషులో ప్రతిబింబించమనే ఒక స్పిరిట్ ఆమె ఎట్లా ఇంగ్లీష్ నుంచి తీసుకొని వచ్చారో దాని ప్రభావంగానే ఆమె ఏదో గొప్ప ఇంగ్లీష్ పోయిట్ లాగా ఒక గొప్ప హిస్టరీకి సంబంధించిన పీస్ని తీసుకొని ఏదో రాయొచ్చు. కానీ ఆమె భారతీయులు ఏది ఫీల్ అవుతారో అది రాయడానికి అక్కడి నుంచి తెచ్చుకుంది. అంటే బ్యాంగిల్ సెల్లర్స్ అనే పోయం రాయాలి అంటే బ్యాంగిల్స్ వెస్టర్న్ వాళ్ళకు ఉండవు కాబట్టి ఆ ఫీలింగ్ తెలిసే అవకాశం లేదు. ప్యాలంకీన్ బేరర్స్ అని రాసింది ఆమె. పల్లకి ఎక్కినప్పుడు, పెళ్లి కూతురై పల్లకి ఎక్కినప్పుడు ఏం ఫీలింగ్ కనబడుతుందో వెస్టర్న్ వాళ్ళకు తెలియదు, మనకు తెలుసు. ఇట్లాంటి వాటన్నిటి, ఇంకా ఆయన ఈవినింగ్ ఇన్ హైదరాబాద్ అని రాసింది. ఇట్లాంటివన్నీ భారతీయతని ఇంగ్లీష్లో చెప్పడం వల్ల ఇంగ్లీష్ సమాజం భారతీయతను అర్థం చేసుకోవడానికి ఆమె ఎట్లా ప్రయత్నం చేసిందో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా
భారతీయ ఆత్మను ప్రతిబింబించే అనేక రచనలు చేయడం వల్ల ఆయన విశ్వకవి అయ్యారు. విశ్వకవి మనలాంటి వాళ్ళం ఇచ్చిన పేరు కాదు, సాక్షాత్తు మహాత్ముడు ఆయనకు విశ్వకవి అని పేరు ఇచ్చాడు. దాన్ని సార్థకం చేసుకుంటూ ఆసియా ఖండములోనే తొలిసారిగా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ని ఆయన అందిపుచ్చుకోగలిగారు. ఇట్లా ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంతకీ రవీంద్రనాథ్ ఠాగూర్ అంత సంపూర్ణమైన మూర్తిమత్వానికి కారణాలు ఏంటి అని చెప్పగలిగే సామర్థ్యం మనకు లేదు. కానీ ఆయన ఎవరు ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన ఒక గొప్ప కవి, అంతకంటే ముందు గొప్ప దేశభక్తుడు, కవి, కథారచయిత, నవలాకారుడు, నాటకకారుడు, విమర్శకుడు, అనువాదకుడు. అంతేకాదు తన 70వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు చిత్రకారుడిగా మారాడు, గాయకుడిగా కూడా మారాడు. సంగీతం ఉంది. ఇవన్నీ ఒక వ్యక్తిలో ప్రతిఫలించడానికి మనము అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడానికి మనకు చాలా ఉదాహరణలు కూడా కనిపిస్తాయి. ఆయన గొప్ప దేశభక్తుడు అని చెప్పడానికి మన వాళ్ళు ఏంటంటే నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు కదా, భారతీయత అప్పుడు నిజంగా వెస్టర్న్ సొసైటీ ఇచ్చిన నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికంటే ముందు ఆయన గొప్ప దేశభక్తి ఉండాలి కదా అనే వాళ్ళు కూడా ఒకరు ఉన్నప్పుడు ఆయన గురువాయూర్ అనుకుంటా, గురువాయూర్లో దళితులకు ఆలయ ప్రవేశం కోసం కొట్లాడి ఆలయంలో ప్రవేశాన్ని ఆయన తీసుకువెళ్ళాడు, ప్రవేశం చేయించాడు. అది ఒక ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు ఆయన దేశభక్తి గురించి చెప్పడానికి. తర్వాత ఆయనకు నైట్హుడ్ అనే బిరుదు ఇచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు. దాన్ని 1919లో జలియన్వాలా బాగ్ విధ్వంసం జరిగిన తర్వాత నైట్హుడ్ని ఆయన తిరస్కరించాడు. ఇవన్నీ చెప్పుకుంటే ఆయన దేశభక్తి. ఇవే కాకుండా ఆయన దేశభక్తిని ప్రతిబింబించే జనగణమన అనే ఒక పాటని మనం జాతీయ గీతంగా పెట్టుకున్న ఉదాహరణ మనమే కాదు. సోనార్ బంగ్లా అని బంగ్లాదేశ్ వాళ్ళ అమర్ సోనార్ బంగ్లా అనే పాటని బంగ్లాదేశ్ వాళ్ళ జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రాశారు. కాబట్టి ఆయన దేశభక్తిని చెప్పడానికి మన మామూలు వాళ్ళకు కూడా దొరికేటటువంటి ఎగ్జాంపుల్స్ ఇవి. ఇక ఆయన కవిగా ఏంటి అంటే మనందరికీ తెలుసు. ఆయన కవిగా ఒక గీతాంజలి ఎంత ప్రసిద్ధిలోకి వచ్చిందంటే తెలుగులోనే ఇప్పుడు మనం గతంలో చదువుకున్నది అయినప్పటికీ చలం చేసిన అనువాదం ఒకటి మన కళ్ళ ముందు ఇప్పుడు మనకు ప్రజెంట్ చేశారు నిర్వాహకులు. దాదాపు 30-40 అనువాదాలు తెలుగులోకే వచ్చాయి. నిజం చెప్పాలంటే గీతాంజలి అనే పుస్తకం అనువాదం కాని భారతీయ భాష అయితే ఎట్లాగూ లేదు, ప్రపంచంలో కూడా లేకపోవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ని నేను చూశాను, రవీంద్రనాథ్ ఠాగూర్ని దగ్గర నుండి చూశాను అని చెప్పుకునేటటువంటి మహారచయితలు ఉన్నారు వెస్టర్న్లో. ఈ పరిస్థితుల్లో ఆయన అంటే మనకు ఇందాక చెప్పారు కదా, అది నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ముందుకే సాగిపో అనే ఒక పాటను ప్రతి భారతీయ భాషలో సేమ్ ట్యూన్తో ప్రతి భారతీయ భాషల్లో పాడుకున్నాం. దాన్ని ఒక సినిమాలో కూడా పెట్టారు. ఏంటి అది, పోరా బాబు పో నీ దారి నీవే సాగిపోరా, ఎవరేమన్నను తోడు రాకున్నను నీ దారి నీవే సాగిపో అని ఒక పాట ఉంది. అది ఆయనదే. ఆయన పాటని మనం రకరకాలుగా అనువాదాలు చేసుకున్నాం. ఇక మనందరికీ తెలిసిన వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్, ఓ ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ అనే ఒక ప్రసిద్ధమైనటువంటి స్టాండ్స్ అందరి నోళ్లలో నానడానికి ఆయన ఎంత గొప్ప కవి అని చెప్పడానికి ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక కవే కాదు, నేను ఎందుకు ఇవి చెప్తున్నా, కథకుడు, గొప్ప కథకుడు అని చెప్పడానికి ఇప్పుడు సార్ ప్రధానమైనది అదే కాబట్టి దాని లోతుల్లోకి నేను పోను. నిజానికి కాబూలీవాలా అనే ఒక్క కథలోనే ఆయన ఎంత తాత్విక చింతనని మనకి అందించగలిగాడు అంటే, ఇక్కడ ఈ అమ్మాయి పెళ్లి జరుగుతూ ఉన్నప్పుడు ఈమె ఒక 4-5 సంవత్సరాలలో చాలా క్లోజ్గా మాట్లాడగలిగేటటువంటి ఒక చిన్న అమ్మాయి పెళ్లి అవుతున్న సందర్భంగా తను వేరే వ్యక్తిగా మారిపోయినట్టు, దగ్గరికి పోలేని మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఇప్పుడు నా కూతురు కూడా కాబూల్లో ఇట్లాగే పెద్దగా ఉంటుంది కదా, నేను పోక ఎన్ని రోజులైంది అనే ఒక ఫిలాసఫీని నిబిడీకృతం చేసి కొద్దిగా పెద్దగా ఉంటాయి, విస్తారంగా ఉండేటటువంటి కథలు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంటాయి. అట్లా గొప్ప కథాకారుడు. ఇంకా ఇంకొంచెం ముందుకొస్తే నవలలు అంటే గొప్ప కవిత్వం రాసిన వాళ్ళు గొప్ప నవలలు రాయనక్కర్లేదు అనే ఒక ప్రజెంట్ టెన్స్లో మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. కానీ ఆయన గొప్ప నవలలు కూడా రాశారు.
మనందరికీ తెలుసు. ఆయన ఘరే బైరే అనే ఒక నవల, తర్వాత గోరా నవల, తర్వాత నస్తా నిర్హ్ అనే నవల చాలా ఫేమస్. ముఖ్యంగా ఈ ఘరే బైరే అనే నవల ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఆలోచించే ఆలోచనలు ఆయన అప్పుడు దాదాపు 70 ఏళ్ల కింద, 80 ఏళ్ల కింద, 100 ఏళ్ల కిందనే చెప్పాలి, 100 ఏళ్ల కింద చేశాడు. ఏంటంటే దాంట్లో నిఖిల్, బిమల అనే భార్యాభర్తల మధ్య ఒక థర్డ్ వ్యక్తి సందీప్ దూరుతాడు. సందీప్ దూరినప్పుడు బిమల సహజంగానే సందీప్ మీద ఉండేటటువంటి ఆకర్షణ వల్ల అతని ప్రేమలో తను ఉన్నట్టు ఆమె గుర్తుంచుకుంటుంది, మొదలు భావిస్తుంది. కానీ ఎప్పుడైతే బిమల్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తన భార్యని తన వ్యక్తిగతమైన ఆలోచనలన్నింటికీ పరిమితులు లేకుండా ఓపెన్గా ఆమెని వదిలేసినప్పుడు ఆమె ఆలోచనలో ఏం మార్పు వస్తుందంటే, నేను నిజంగా ప్రేమిస్తున్నది బిమల్ని మాత్రమే, నా భర్తని మాత్రమే అనేటటువంటి ఆలోచనలతో ఆ నవలంతా చెప్పి ముగిస్తాడు. ఇది ఇప్పుడు కదా చర్చకు రావాల్సింది, 100 ఏళ్ల కింద ఆయన చర్చకు తీసుకొచ్చాడు. ఇట్లా మనము ఒక కథాకారుడిగా, ఒక నవలాకారుడిగా, ఒక విమర్శకుడిగా, ఒక అనువాదకుడు ఏంటంటే గీతాంజలిని మొదలైన బెంగాలీలో వివిధ గేయాలను రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో తనే ట్రాన్స్లేట్ చేసుకున్నాడు. అంటే అంత గొప్ప ట్రాన్స్లేటరు, అంత గొప్ప నవలాకారుడు, అంత గొప్ప కథకుడు, అంత గొప్ప కవి అయినటువంటి, దేశభక్తుడు అయినటువంటి ఒక మహానుభావుడు భారతదేశంలో 100 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో పుట్టడానికి స్ఫూర్తి ఆయనే నిరంతరం ఇస్తూ ఉన్నాడు అని మనందరికీ తెలుసు. అట్లాంటి గొప్ప మహా వ్యక్తి పేరు మీద ఆయన హైదరాబాద్కు కూడా వచ్చాడు. హైదరాబాద్లో ఉంటాను అంటే నిజాం గారు ఒక బంగ్లా ఇచ్చి ఇక్కడ నీకు రెసిడెన్స్ ఏర్పాటు చేస్తానని కూడా చెప్పారు. కానీ ఆయన ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన కేవలం రాతలే సరిపోవు అని శాంతినికేతన్ ఏర్పాటు చేసి, కేవలం శాంతినికేతన్ ఒక్కటే కూడా సరిపోదు అని ఇంకా రకరకాల దేశభక్తికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆయనే సొంతంగా పాడాడు. ఏఐసిసి మీటింగులోకి పోయినప్పుడు ఈ పాటని ఎవరు మొదలు పాడాలి అన్నప్పుడు ఆయనే సొంతంగా ఆ పాటని పాడి, నేను అనుకుంటా నెల్లూరులో కూడా పాడారు. నెల్లూరు ఆయన పర్యటన చేస్తూ ఉన్నప్పుడు నెల్లూరులో కూడా జనగణమనని పాడాడు అని నేను చదివాను. అట్లాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక గొప్ప రచయిత. నిజానికి హీఈస్ లైట్ ఇన్ ది లిటరేచర్ ఫర్ ది వరల్డ్, నాట్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఫర్ ఇండియా అని నేను అనుకుంటూ ఉంటాను. అట్లాంటి మహానుభావుడి పేరు మీద ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నెల్లూరు వర్ధమాన సమాజం వారిని, ముఖ్యంగా వినయ గారిని, వారికి సంబంధించినటువంటి బృందాన్ని అభినందిస్తూ నన్ను ఈ సభకు పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.